హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రావ్ స్టాక్స్. ఈరోజైతే మేము నోముల షాపింగ్కి అయితే వెళ్తున్నాము. నేను అండ్ మా వాళ్ళని వెళ్తున్నాము. ఇద్దరం ఏమేమి నోములు తీసుకున్నాం అనేది మీకు షాపింగ్ అయిపోయిన తర్వాత చూపిస్తాను. ఈ షాప్కి అయితే ఇప్పుడు వచ్చేసాము. చాలా వెరైటీస్ నోములు అయితే ఉన్నాయి. ఈసారి మండే వచ్చింది కాబట్టి ఎక్కువ మంది లింగాలు వచ్చేటట్టు నోముకున్నారు. కైలాసగిరి నోము, ఇంకా శివుడు పార్వతి నోము, ఇంకా చాలా నోములు ఉన్నాయి. సిద్దిపేటలో షాపింగ్ అనేది చేసాము. నోముల షాపింగ్ అనేది మీరేమేమి తీసుకున్నారు? డూ లెట్ మీ ఇన్ ద కామెంట్ సెక్షన్ గైస్. మీకు నోములు ఉన్నాయా లేదా అనేది డెఫినెట్గా షేర్ చేసుకోండి. మేమైతే ఒక 10 టైప్స్ నోములు అనేది తీసుకున్నాము. మా వాళ్ళు అండ్ మేము కలిసి చాలా తీసుకున్నాము. మా మమ్మీ వాళ్ళకు మాకైతే ఒక 6 వరకు తీసుకున్నాము. ఇప్పుడైతే రిటర్న్ ఇంటికి వెళ్ళిపోతున్నాము. గైస్, ఇప్పుడైతే ఇంటికి వచ్చాము. ఏమేమి తీసుకున్నాము అనేది మీకు చూపిస్తాను. ఫస్ట్ చిలుకలు అనేది 13 నోము అనేది తీసుకుంటాము. ఇది కూడా ఒక టైప్ ఆఫ్ నోము. ఈ చిలుకలకి వైట్ దారం అనేది తీసుకొని 2 టైప్స్ అనేది మనం దారాన్ని చుట్టిన తర్వాత పసుపు అనేది రాసుకోవాలి. 13 చిలుకలకి 13 దారాలు చుట్టి దానికి పసుపు అనేది రాసుకొని నోముకోవాలి. 2 తీసుకున్నాము. ఒకటి మమ్మీ వాళ్ళకి, ఒకటి నాకు. నెక్స్ట్ ఏమేమి నోము తీసుకున్నానో ఇప్పుడు చూపిస్తాను. ఈ నోము వచ్చేసి మా మమ్మీకి తీసుకున్నాను. బొట్టు పెట్టెల నోము అనేది. అందులోకి ఏమేమి ఐటమ్స్ కావాలనేది నేను ఇప్పుడు షేర్ చేస్తాను. బొట్టు పెట్టెలు అనేది 5 రకాలు తీసుకోవాలి. ఆల్రెడీ మా అత్తమ్మ వాళ్ళు నోముకున్నది మా మమ్మీ వాళ్ళకి ఇచ్చారు. మళ్ళీ నోముకోవాలంటే 5 బొట్టు పెట్టెల బాక్సులు తీసుకొని అందులో ఏమేమి వేసుకోవాలనేది ఇప్పుడు నేను నీకు షేర్ చేస్తాను. లింగాలు కూడా తీసుకున్నామండి. ఈ బొట్టు పెట్టెల నోములో మనం ఆ టైప్ తీసుకున్నాం మేము బాక్సెస్ అనేది. ఆ బాక్స్లో ఫస్ట్ వచ్చేసి పౌడర్ పఫ్ వేసుకోవాలి. పౌడర్ ప్యాకెట్ తీసుకున్నాం. నెక్స్ట్ వచ్చేసి కోంబు, అది నల్ల ఊసలు. నెక్స్ట్ వచ్చేసి 5 వేసుకోవాలి. అందులో టిక్లీ ప్యాకెట్ ఒకటి, ఇంకా హెయిర్ బ్యాండ్ ఒకటి. కొన్ని ఐటమ్స్ అయితే ఇప్పుడు ఇంకా ఇందులో మొత్తం వేయలేదు. 13 టైప్స్ ఐటమ్స్ అనేది అందులో బాక్స్లో వేశారు. ఇది వచ్చేసి పసుపు గౌరమ్మకు అనేది గౌరమ్మలు తీసుకున్నాము. ఇది నేను నోముకుంటున్నాను పసుపు గౌరమ్మ అనేది. అవి మైనపు గౌరమ్మలు చాలా చిన్నగా ఎంత క్యూట్గా ఉన్నాయి గౌరమ్మలు. నెక్స్ట్ ఆ గాజులు తీసుకున్నాము అమ్మవారికి. అందులోనే వాళ్ళ సెట్ మొత్తం ఇస్తారు. మట్టెలు అండ్ పుస్తెలు. ఈ లింగాలు విగ్రహాలు తీసుకున్నాం. మండే వచ్చినాయి కాబట్టి మమ్మీకి ఒక పేరు, నాకు ఒక పేరు. అందులోనే ఇంకా మనం కాటిక, కుంకుమ, పసుపు బాక్సెస్, నల్ల ఊసలు ఇంకా అవన్నీ వస్తాయండి. ఇప్పుడు నేను అరేంజ్ చేసి మీకు చూపిస్తాను ఆ బాక్స్. ఇది పసుపు గౌరమ్మల నోముకి బాక్స్ అనేది. పౌడర్ పఫ్ పెట్టుకున్న తర్వాత మనం అందులో ఇప్పుడు ఆ బాక్సెస్ అనేది పసుపు కుంకుమ వేసి పెట్టుకోవాలి. అందులో జస్ట్ మీకు చూపిస్తున్నాను. ఇంకా అండ్ బ్యాంగిల్స్ యాడ్ చేసుకోవాలి. 2 బ్యాంగిల్స్ వేసిన. నెక్స్ట్ 2 గౌరమ్మలు, మైనపు గౌరమ్మలు అంటారు వీటిని. పసుపు గౌరమ్మలు. ఒక పుస్తకంలో 2 మట్టలు పెట్టాలి. పెట్టిన తర్వాత ఈ సెట్ మొత్తం వాళ్ళు వేస్తారు. ఒక మిర్రర్ ఒకటి అందులో పెట్టేసుకొని అన్నీ సెట్ చేసేసుకోవాలి. కానీ మిగతాది ఇంకా నేను షూట్ చేయలేదండి. ఇది వచ్చేసి సంక్రాంతి రోజు నోముకున్నాము. మార్నింగ్ పసుపు గౌరమ్మల నోము అండ్ బొట్టు పెట్టెల నోము, నూల ముద్దెలు అండ్ స్పూన్లు, ఇంకా శివుడు విగ్రహాలు, గంగా గౌరి నోము, ఇవన్నీ 5 టైప్స్ 6 టైప్స్ అలా నోముకున్నాము. మీరు ఇలా నోముకున్నారని డెఫినెట్గా షేర్ చేయండి గైస్. మీకు కనుక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం శ్రావ్ స్టాక్స్ని ఫాలో అవ్వండి. బాయ్ గైస్.